Hi everyone, good evening. Hi everyone, good evening. Good evening. Good evening, sir. Good evening, sir. Good evening, sir. ఓకే, లాస్ట్ టైం మనం డేటా కోసం మాట్లాడుకున్నాం, డేటా సర్వర్స్ కోసం మాట్లాడుకున్నాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి, ఎస్క్యూఎల్ సర్వర్ బేస్ చేసుకుంటే. ఓకేనా కార్తీక్? ఓకే సార్. సో ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి మనకి. ఆల్రెడీ ఎస్క్యూఎల్ ఇన్స్టేషన్ అనేది మీకు జరిగింది కదా. సో దానికి ఇన్బిల్ట్గా మనకి కొంచెం సెటప్ వస్తుంది. ఆ సెటప్ దేనికి వస్తుంది, ఎందువల్ల వస్తుందని చెప్పి కనుక్కుందాం. బేసికల్గా డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ అనమాట. డేటా సర్వర్స్, ఓకేనా. దాంట్లో ఫస్ట్ది సిస్టమ్ జనరేటెడ్ సర్వర్స్, ఇంకా యూజర్ జనరేటెడ్ సర్వర్స్. సో ఇన్ దట్ డేటాబేసెస్ మనం నిన్న సెటప్ చేసినప్పుడు కరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వగానే ఇన్బిల్ట్గా కొన్ని ఫైల్స్ అనేవి వచ్చినాయి. అవన్నీ కూడా సిస్టమ్ జనరేటెడ్ ఫైల్స్ అన్నమాట. అవి కాకుండా మీకు ఎండిఎఫ్ అండ్ ఎల్డిఎఫ్ కోసం అని చెప్పి మనం మాన్యువల్గా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసాం. ఓకేనా, అది యూజర్ జనరేటెడ్ డేటాబేస్ అనమాట. మీకు అర్థమైందా? The database which is generated by the user, it's called user database. సో కార్తిక్, నీకు గుర్తుంది కదా, నేను మనం ఒక శాంపిల్ డేటాబేస్ని క్రియేట్ చేసుకున్నాం. దాంట్లో దాన్ని మ్యానిపులేట్ చేయడం కోసం చేసుకున్నాం. అలా కాకుండా ఇన్బిల్ట్గా కొన్ని ఫైల్స్ అనేవి వచ్చాయి చూడు నీకు డిఫాల్ట్గా. వాటిని సిస్టమ్ జనరేటెడ్ డేటాబేసెస్ అంటారు. సో ఇన్ దిట్ సిస్టమ్ జనరేటెడ్ డేటాబేసెస్లో మనకి 4 టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఇన్బిల్ట్గా దాంట్లో క్రియేట్ అయ్యి వస్తాయి అన్నమాట. అవేంటో ఈరోజు చూద్దాం. సో కార్తిక్, నువ్వు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తావా? అందులో ఎందుకు ఎలా వచ్చిందని చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేసి మన డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అవ్వు. ఓకే సార్. అందులో సిస్టమ్ జనరేటెడ్ ఫైల్స్ అని చెప్పి 4 ఫైల్స్ వస్తాయి. అవి చూపించి ఒకసారి. నేను వాటి కోసం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్.
సో కనెక్ట్ అయ్యావు కదా, మన డేటాబేస్ క్రియేట్ అయినప్పుడు సిస్టమ్ డేటాబేస్ అని చెప్పి మనకు 4 వచ్చాయి. చూడండి ఒకసారి లెఫ్ట్ సైడ్, మాస్టర్ డేటాబేస్, అది మోడల్ డేటాబేస్, ఎంఎస్డిబి అంటే మైక్రోసాఫ్ట్ డేటాబేస్, అండ్ టెంప్ డిబి అంటే టెంపరరీ డేటాబేస్. ఓకేనా? సో నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, నా స్క్రీన్ కూడా కనిపిస్తుంది. ఇన్ దట్ వే ఒక్కోదానికి ఒక డేటాబేస్ అనేది డిఫాల్ట్గా వచ్చింది కదా, దాని యొక్క రీజన్ ఏంటి, ఎందుకు వచ్చావి, దానికి ఒక డెఫినేషన్ ఏంటి, ఈరోజు మనం తెలుసుకుందాం. One is master database, second is model database, third one is temporary database, fourth one is MSDB, Microsoft Database. సో ఇప్పుడు మనం మాస్టర్ డేటాబేస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ దిస్ డేటాబేస్, ఈ డేటాబేస్లో ఏముంటుందంటే మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్స్ కానీ, మన సిస్టమ్ యొక్క ఐడెంటిటీ కానీ, మన సిస్టమ్ యొక్క సంబంధించిన లైవ్ కనెక్షన్స్ ఉంటాయి చూసారా. హలో, ఆర్ యూ ఫాలోయింగ్? సో ఆ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా, దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఈ మాస్టర్ డేటాబేస్లో ఉంటుంది. ఎందుకంటే ఈ మాస్టర్ డేటాబేస్ మనకి క్రియేషన్ అయినప్పుడు కానీ మొత్తం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మనం దీన్ని డిలీట్ చేశారంటే అంత ఈజీగా మళ్ళీ నెక్స్ట్ మన సర్వర్ని మనం కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎప్పుడైనా సరే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ మాస్టర్ డేటాబేస్ని ఎప్పుడైనా సరే కాపీ చేసి పెట్టుకోవాలి. ఎలా అయితే మనం నిన్న ఒక డేటాబేస్ని ఎలా కాపీ చేసి సేవ్ చేసుకున్నామో, అలాగే ఈ మాస్టర్ డేటాబేస్ని కూడా సేవ్ చేసి పెట్టుకుంటే మన కనెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకేనా? దీని డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్, నీకు రాస్తాను, ఒకసారి నోట్ చేసుకునే వాళ్ళు అంటే నోట్ చేసుకోండి. మాస్టర్ డేటాబేస్ ఇది సిస్టమ్ జనరేటెడ్ డేటాబేస్. సర్వర్ కాన్ఫిగరేషన్స్, మనకి ఏ డేటా అయితే ఉండాలో మెజారిటీ ఆఫ్ ద డేటా అంతా కూడా దీంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో బెస్ట్ సజెషన్ ఎప్పుడైనా సరే ఆ డేటాబేస్ని మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు దాన్ని మనం సేవ్ చేసి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆ ఫైల్ మిస్ అయ్యామంటే, ఆ డేటాబేస్ని మిస్ అయ్యామంటే మన కనెక్షన్స్ కానీ లేదా మనకు సంబంధించిన డేటాని కాంటాక్ట్ అవ్వడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మోడల్ డేటాబేస్ అనమాట. మోడల్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ద టెంప్లెట్. అంటే మనకి డేటాబేస్లో చాలా రకాలైన డేటాబేసెస్ అనేవి ఉంటాయి. సో మనకి రెజ్యూమే టెంప్లెట్స్ కోసం ఎలా వెతుక్కుంటాం, అలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ కోసం డేటాబేస్ అనేది ఇన్బిల్ట్గా కొన్ని టెంప్లెట్స్ లాగా మోడల్స్ని రెడీ చేసి మనకి ఏర్పాటు చేస్తుంది అనమాట.
ఓకేనా. ఆ సంబంధించిన ఓరియంటెడ్గా డేటాబేసెస్ అన్నీ కూడా మనకి మోడల్ డేటాబేస్లో ఉంటాయి. ఇప్పుడు కనుక నువ్వు అది ఓపెన్ చేసి చూసావంటే దాంట్లో మల్టిపుల్ డేటా టైప్స్లో ఏ టైప్ డేటాబేసెస్లో సర్వర్స్లో కానీ టేబుల్స్లో కానీ ఎలా అయితే కావాలో అవన్నీ కూడా మనకి అందులో అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా కార్తీక్? ఎస్ సార్. యా. సో నీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అది ఓపెన్ చేసి నీకు దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ని చూడు. చూసాను సార్. యా. Use it as the template for every data. Of a creation of new database. సో నెక్స్ట్ మనకి ఏముంది, టెంపరరీ డేటాబేస్. సో మనం సమ్ టైమ్స్ లాగ్ డీటెయిల్స్ కానీ ఇలా సమ్ టైమ్స్ టెంపరీగా వర్క్ చేస్తూ ఉండాలి డేటాబేస్ మీద. సో అలాంటప్పుడు మనం టెంపరీ డేటాబేస్లో వర్క్ చేసుకోవడం, ఆ టైప్ ఆఫ్ టెంపరీ టేబుల్స్ అనేవి ఇందులో ఏర్పడుతూ ఉంటాయి. సో నేను ఇందాక చెప్పాను కదా, మాస్టర్ డేటాబేస్ ఎప్పుడైనా సరే కాపీ చేసి పెట్టుకోవాలి, డిలీట్ చేయకూడదు అని చెప్పి. సో ఇన్ దట్ వే ఇది డిలీట్ చేయకూడదు కానీ అలాగే సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడైనా సరే అందులో ఉన్న డేటా మనకు చాలా ఇంపార్టెంట్. సో దాన్ని కూడా ఎప్పుడు కూడా అలా ఉంచుకోవాలి, బ్యాకప్ అవసరం లేకపోయినా సరే. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మనం కొత్త డేటాబేస్ అనేది క్రియేట్ చేసినప్పుడు దీంట్లో ఉన్న ట్యాంప్లెట్స్ అన్నీ కూడా అందులో కాపీ అవుతాయి. ఓకేనా. సో మనం ఎప్పుడైనా కొత్త డేటాబేస్ని క్రియేట్ చేసామంటే ఇందులో ఉన్న మోడల్ ట్యాంప్లెట్ని బేస్ చేసుకుని దాంట్లో కొత్త డేటాబేస్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనం డేటాబేస్లోకి వెళ్తే డేటాబేస్, దీన్ని టెంపరరీ డేటాబేస్ అని కూడా అంటారు. ఇన్ దిస్ డేటాబేస్ ఇట్ స్టోర్స్ ద టెంపరరీ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే టెంపరీగా మనం స్టోర్ చేసుకోవాలి ఆబ్జెక్ట్స్ కానీ లేదా ప్రొసీజర్స్ కానీ టేబుల్స్ కానీ ఏమైనా టెంపరీగా మనం స్టోర్ చేసుకోవాలంటే కనుక ఇందులో స్టోర్ అయ్యి ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్డిబి. ఇది మైక్రోసాఫ్ట్ వల్ల ఒరిజినల్ డేటాబేసెస్ కనెక్షన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ దిస్ ఎంఎస్డిబి మైక్రోసాఫ్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి మైక్రోసాఫ్ట్ సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేదా ప్యాకేజెస్ కానీ ఎప్పుడన్నా బ్యాకప్ చేసుకోవాల్సిన ట్యాంప్లెట్స్ కానీ లేదా సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ డేటాబేస్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనండి. ఇట్ స్టోర్స్ ద ఎంఎస్డిబికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్, ప్యాకేజెస్, జరుగుతుంది. సో మన యూజర్ కానీ ఏజెంట్ కానీ కాన్ఫిగరేషన్, సో దిస్ టైప్ ఆఫ్ డేటాబేస్ అన్నీ కూడా మనకి ఎంఎస్డిబిలో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం, డేటాబేసెస్లో 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి యూజర్ జనరేటెడ్ డేటాబేస్, ఇంకోటి సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ డేటాబేస్. ఇంకా యూజర్ జనరేటెడ్ అంటే మనం ఏదైతే డేటాబేస్ని క్రియేట్ చేస్తామో దాన్ని యూజర్ జనరేటెడ్ డేటాబేస్ అంటారు. ఇంకా సిస్టమ్ జనరేటెడ్ డేటాబేస్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డేటాబేస్ అనేవి డిఫాల్ట్గా ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి.
అందులో ఫస్ట్ది మాస్టర్ డేటాబేస్. ఓకేనండి. మాస్టర్ డేటాబేస్ అంటే మన సిస్టమ్తో సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఇంకా లొకేషన్స్ కానీ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మాస్టర్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. అంటే సిస్టమ్ జనరేటెడ్ అది సర్వర్కి దీనికి మధ్యలో బిహేవ్ చేయడానికి. అలాగే టెంపరీ డేటాబేస్లో ఏమైనా టెంపరీగా స్టోర్ అయ్యి ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ ఏమన్నా కూడా టెంపరీ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఇంకోటి ఎంఎస్డిబి, మైక్రోసాఫ్ట్ డేటాబేస్. ఇందులో ఏం స్టోర్ అయ్యి ఉంటాయి? మైక్రోసాఫ్ట్ సంబంధించి జాబ్ ఓరియంటెడ్ సర్వర్స్ కానీ, లేదా ఇంకా వాటికి సంబంధించినవి లైక్ సర్వర్ ఇన్బిల్ట్గా ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకుని మనం వర్క్ చేస్తుంటాం అవి. అలాగే మల్టిపుల్ ఏజెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్స్, ఇలాంటి మొత్తం స్టఫ్ అంతా కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించినంత కూడా ఎంఎస్డిబిలో మనకి స్టోర్ అయి ఉంటుంది. ఓకేనండి. సో మనం ఎప్పుడైనా సరే డేటా స్టోర్ చేస్తాం. సో ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం? మీకు ఏమైనా ఐడియా ఉందా? టెల్ మీ ఎవ్రీవన్. సరే, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. యా, ఇప్పుడు మనం డేటా స్టోర్ చేస్తాం. ఏ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం? ఆల్ఫా స్ట్రింగ్స్, నెంబర్స్, క్యారెక్టర్స్. ఒక ఫార్మేట్లో అనేది స్టోర్ చేసుకుంటాం. Is stored in the form of tables, rows and columns. యా, గుడ్. మనం డేటాని స్టోర్ చేస్తున్న సర్వర్స్లో, అంటే సర్వర్స్లో ఎప్పుడైనా సరే మనం టేబుల్స్లో స్టోర్ చేస్తాం. సో అసలు టేబుల్ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో దీంట్లో నేను ఒక ఓల్డ్ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ టేబుల్. సో మీకు ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ తెలుసా? నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, రిగ్రెషన్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పి. ఎప్పుడైతే 2 ఇండివిజువల్ కర్వ్స్ని పాయింట్ అవుతుందో దాన్ని సమ్టైమ్స్ ఫ్యూచర్లో ఎస్టిమేషన్ కోసం అయితే మనం దానికి వాడతాం. లేదు, డిఫాల్ట్గా ఫస్ట్ ఆరిజిన్ అనేది ఒకటి ఉంటుంది. సో మీకు అది చూపిస్తాను. సో ఇది ఒక కర్వ్ అనమాట. దీన్ని వై యాక్సిస్ అంటారు. ఓకేనా? ఇటువంటిది ఒక డిఫరెంట్ కర్వ్. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, 2 ఇండివిజువల్ డిఫరెంట్ కర్వ్స్ అని చెప్పి. సో ఇది ఒక టైప్ ఆఫ్ కర్వ్, లైన్. సో ఇదొక లైన్, ఇదొక లైన్. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అక్కడ మిడ్ పాయింట్లో మనకు ఒకటి క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ అవుతుంది? ఆరిజిన్. ఓకేనా? సో దానికి ఒకటి సంబంధం లేని ఒక పాయింట్ని 2 లైన్స్ని కలిస్తే కనుక మనకి ఇక్కడ ఆరిజిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని డిఫాల్ట్ వాల్యూ ఎప్పుడైనా సరే 0 ఉంటుంది. ఓకేనా? ఫర్ సపోజ్ మనకి ఎక్స్ యాక్సిస్ యొక్క రేంజ్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా లైన్ దొరికింది, దాన్ని తీసుకొచ్చి మనం ఇంకోటి వై యాక్సిస్ని తీసుకొచ్చి ఎక్స్ యాక్సిస్లో మీట్ చేస్తాం. మనకి దీని యొక్క రేంజ్ అనేది డిఫాల్ట్, ఇది ఫిక్స్ అనమాట, ఇది పర్మనెంట్. ఇది కాకుండా మనకు కొత్తది వచ్చిందని తీసుకొచ్చి దాన్ని ఒక సైడ్ పెట్టుకుంటాం. ఓకేనా? మనకు ఫస్ట్ వచ్చిన వాల్యూ 0. సో మనకు 1 వాల్యూతో క్రియేట్ అయ్యి ఒక లైన్ వచ్చింది, దాన్ని అది ఎక్స్ యాక్సిస్ని బీట్ చేసింది. ఓకేనా? దీని యొక్క వచ్చే వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో మనకి ఎప్పుడైతే క్రియేట్ అయిందో మనకి ఇక్కడ ఒక వాల్యూ క్రియేట్ అయింది కదా, ఈ వచ్చిన మనకి ఏరియా ఉంది చూసారా, దీన్ని కాలమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో అలాగే మనకి ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, దాని రేంజ్ అనేది వై యాక్సిస్ని బీట్ చేసినప్పుడు మనకి ఇంకొకటి ఏర్పడుతుంది. ఈ రెండిట్ల మధ్యలో ఉన్నది
ఒక ఏరియానే మనం టేబుల్స్ కింద కన్సిడర్ చేసి దీన్ని బట్టి టేబుల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఫర్ సపోజ్ దీని వాల్యూ ఇంకోటి పెరిగింది, మనకి ఇంకో కాలం వచ్చేసినట్టే. అలాగే ఎక్స్ యాక్సిస్ని ఇంకోటి పెరిగింది, ఇంకొక కాలం వచ్చినట్టే. సో మళ్ళీ వై యాక్సిస్ నుంచి ఇంకొక యాక్సిస్ అనేది పెరిగింది. ఇలా పెరుగుతూ వచ్చిన యాక్సిస్ని ఒక డేటా అనుకోండి, లేదా మనం పెట్టుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్వ్స్ లేదా సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. వీటి వల్ల మనకి ఏం ఏర్పడుతున్నాయి, టేబుల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఎక్సెల్లో చూసినట్టంటే మీకు ఫస్ట్తో స్టార్ట్ అయ్యేది 0, ఎక్కడి నుంచి ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. చూసారా మీరు, దీని డిఫాల్ట్ వాల్యూ, దీని ఆరిజిన్ అనుకున్నా, దీని వాల్యూ ఇక్కడ మీకు కనిపిస్తుందా నా స్క్రీన్? లేదు సార్, కొంచెం పెద్దగా పెట్టండి సార్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా? అవును సార్. ఈ సైడ్ కార్నర్ ఉన్నది ఏకి 1కి మధ్యలో, అది 0 అనమాట. సో ఇక్కడ ఏ అనేది వాల్యూ తీసుకున్నాను ఎక్స్ యాక్సిస్ కింద, ఈ లైన్ అంతా వై యాక్సిస్ అనమాట. సో దీన్ని తీసుకుని ఎక్స్ యాక్సిస్ని కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కాలం వచ్చింది. సో దానికి రిలేటెడ్గా వై యాక్సిస్ బి తీసుకున్నప్పుడు మనకి రో వచ్చింది. సో ఈ టైప్లో మనకి ఎక్స్ యాక్సిస్ రో యాక్సిస్ వల్ల ఒక టేబుల్స్ అనేవి ఫార్మేట్ అయినాయి. సో టేబుల్కి డెఫినేషన్ ఏమవుతుంది? విచ్ కంటైన్స్ ద రోస్ అండ్ కాలమ్స్ ఇట్స్ కాల్డ్ ద టేబుల్. ఎప్పుడైతే రోస్ అండ్ కాలమ్స్ని కలిసి ఎప్పుడైతే ఏర్పడతాయో దాన్ని టేబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా? డూ యూ ఫాలో? కన్ఫ్యూజింగ్ ఉందా? సో నాకు రెగ్యులర్గా ఎప్పుడైనా 2 ఐటమ్స్ ఉన్నాయంటే నేను మర్చిపోతూ ఉంటాను. మీకు అలాంటి అలవాటు ఏమైనా ఉందా? హలో, ఎప్పుడైనా టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటే సేమ్ థింగ్ సిమిలర్గా మీరు కన్ఫ్యూజ్ అవుతారా? సో వై యాక్సిస్ ఉంది, దీనికి వై దిస్ కొలవరీ, వైసి అంటే కాలం. ఓకేనా? ఎప్పుడైతే వెర్టికల్గా జరుగుతుంటాయో అవి కాలమ్స్ ఉంటాయి. సో ఇలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి వై దిస్ కాలం ఉంది సార్. వై యాక్సిస్ అంటే కాలం, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి వై దిస్ కొలవరీ అంటారు, వైసి. ఓకేనా? సో ఎప్పుడైతే మనకు వెర్టికల్గా ఇవన్నీ ఉన్నాయి చూసారా, స్ట్రైట్గా పోతూ వచ్చింది చూసారా, దాన్ని కాలమ్స్ అంటారు. ఓకే, ఇప్పుడు టేబుల్కి అనేది చేసుకున్నాం. మన డేటా స్టోర్ చేయాలి, దీనికంటూ ఒక స్ట్రక్చర్ కానీ ఒక ప్లానింగ్ కానీ ఉండాలి కదా మనకి ఎప్పుడైనా సరే. ఇన్ దట్ వే మనకి ఇంటికి ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడానికి ప్లానింగ్ అనేది ఎలా వేసుకుంటామో టేబుల్కి కూడా స్కీమా అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? స్కీమా అంటే ఏంటండి? బ్లూ ప్రింట్ ఆఫ్ ద టేబుల్. మనకి ఇల్లు కట్టడానికి ఇక్కడ ఇలా ఉన్నాయి అని చెప్పి ఎలా ఉంటాయో, సో అదే వేలో సరే మనకి టేబుల్ కూడా ఒక ఫార్మెట్ అనేది ఫిక్స్డ్గా ఉంది. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క క్వాలిటీ ఏంటి, దాని ర్యామ్ ఏంటి, స్టోరేజ్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పి మనం మొబైల్లో ల్యాప్టాప్స్లో ఎలా అడుగుతామో వచ్చిన టేబుల్ యొక్క స్కీమా ఏంటని అడిగితే కనుక మనకు తెలియాల్సింది దాని యొక్క బ్లూ ప్రింట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఆల్రెడీ డేటా అనేది ఉంది కదా, సో ఏదన్నా ఒక టేబుల్ తీసుకుందాం. సో ర్యాండమ్ టేబుల్, సరే నా దగ్గర ఒక ర్యాండమ్ డేటా అనేది ఉంది. సార్ స్క్రీన్ కొంచెం పెద్దగా పెట్టండి సార్, ఏం అర్థమైతలేదు, కనిపిస్తలేదు. కనిపించట్లేదా? ఇప్పుడు కూడా కనిపించట్లేదమ్మా. స్క్రీన్ షేర్ అవుతుంది అది అవుతుంది సార్. ఇప్పుడు ఓకే ఫైన్. యాక్చువల్గా ఇంతకు నీ స్క్రీన్ నుంచి అందరికీ స్క్రీన్ అవుతుంది ప్రజెంటేషన్. నేను స్టాప్ చేసాను సార్. ఇప్పుడు రెజ్యూమ్ చేశాను నేను. నేను దాని ఏం కనిపించలేదు ఇది. సరే,
సో ఇలా మనకి ఒక సర్టెన్ డేటా అనేది ఉంది. కనిపిస్తుంది మీ అందరికీ? సో ఇందులోకి ఫర్దర్గా ముందుకు వెళ్దాం ఒకసారి. పవర్ క్వెరీ ఎడిటర్ దీంట్లో అయితే ఇంకా బాగా డీటెయిల్స్ అనేవి వస్తాయి. స్క్రీన్ కనిపిస్తుందమ్మా? మీకు డేటా అనేది కనిపిస్తుందా? ఇప్పుడు మనం వర్క్ చేసిన తర్వాత సర్వర్తో వర్క్ చేసినప్పుడు కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ వస్తూ ఉంటుంది. తర్వాత టేబుల్స్ అన్నీ మనం ఇలాగే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో వాట్ ఈస్ స్కీమా? ఇప్పుడు మనకి నెంబర్స్ అన్నీ కూడా నెంబర్స్లో ఉన్నాయి. దీనికంటూ ఒక వాల్యూని డిక్లేర్ చేసి ఉంది. చూసారా మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి? ఇలా డిక్లేర్ చేసుకోవడం వల్ల దానికి ఓహో ఈ కాలంలో ఉన్న డేటా అంతా కూడా నెంబర్స్ అనమాట అని చెప్పి మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో దాంట్లో మనకి దాని యొక్క డేటా టైప్ అనేది డిసైడ్ అయి ఉంది. ఎప్పుడైతే మనకి ఇండివిజువల్ కాలంకి దాని యొక్క డేటా డిసైడ్ అయి ఉంటుందో ఓకే ఈ ఫస్ట్ కాలంలో ఈ డేటా టైప్ ఉంటుంది, సెకండ్ కాలంలో ఈ డేటా టైప్ ఉంటుంది అని చెప్పి మనకు డిసైడ్ అయ్యి ఉంటుందో దానివల్ల మన స్కీమ్ అనేది ప్రిపేర్ అయ్యి ఉంటుంది. దాని యొక్క బ్లూ ప్రింట్ అయి ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా మనం స్కీమాని తీసుకుని ఫర్దర్గా అనాలిసిస్ కానీ మీరు డైరెక్ట్గా వచ్చి మీరు క్వెరీస్ రాసుకుంటే ఎప్పుడైనా సరే అడిగారు అనుకోండి, దాని స్కీమా కానీ దాని యొక్క డేటా టైప్స్ కానీ ఏం తెలియకుండా మనం వర్కౌట్ చేయలేం. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ద స్కీమా. The blueprint of ఓకేనండి, అర్థమైందా? హలో, కెన్ యూ హియర్? ఓకే సార్. యా, ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం ఒకసారి రివిజన్ చేసుకుందాం ఇప్పటి వరకు ఏం జరిగిందో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటాబేస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. అందులో సిస్టమ్ జనరేటెడ్ అండ్ యూజర్ జనరేటెడ్. సిస్టమ్ జనరేటెడ్లో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి మాస్టర్ డేటాబేస్, మోడల్ డేటాబేస్, టెంపరరీ డేటాబేస్, మైగ్రేసాఫ్ట్ డేటాబేస్. సో అలా 4 డేటా టైప్స్ గురించి మనం డెరైవ్ చేసుకున్నాం. తర్వాత టేబుల్ అంటే ఏంటి, టేబుల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, దీని యొక్క ప్రీవియస్ అనమాట. అంటే నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు టేబుల్స్కి డెరివేషన్ ఇలా ఇచ్చారు. ఎప్పుడైనా సరే స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్కి ఎప్పుడైనా సరే మీలో ఎవరైనా స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ ఉన్నారా? హలో, రెస్పాండ్ ఎనీవన్? నో సార్. యా, స్టాటిస్టిక్స్లో ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే మన డేటాతోనే వర్కౌట్స్ చేయడం, దాంట్లో అప్లై చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇన్ దట్ సిచ్యువేషన్ మాకు ఫస్ట్ ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ అని చెప్పి ఈ విధంగా టేబుల్స్ రోస్ కాలమ్స్ ఇలా ఏర్పడ్డాయి. సో ఇలా మనం చూసుకుంటే దీన్ని బేస్ చేసుకుని మొత్తం డేటా అనేది స్టోర్ చేసుకోవడం కానీ దాని మీద ఎస్టిమేషన్ చేసుకోవడం కానీ అని చెప్పి అన్నారు. ఎప్పుడైనా సరే ఈ 2 లైన్స్ని ఎప్పుడు మర్చిపోకండి. వీటిని బేస్ చేసుకుని మన స్టాటిస్టికల్ అనాలిసిస్ మొత్తం అంతా కూడా రన్ అవుతుంది. అవి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, వాటి యొక్క రేంజ్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి దీంట్లోనే ఉంటాయని చెప్పి తెలుసుకుంటారు. ఓకేనా అండి? సో ఇన్ దట్ టేబుల్కి ఏమైనా బ్లూ ప్రింట్ ఉందంటే అది స్కీమాలో ఏ టేబుల్లో ఏ కాలంలో ఏ డేటా టైపు దేనికి సంబంధించిన డేటా ఉందో మనకి స్కీమాని బేస్ చేసుకుని మనం చెప్తాము అని చెప్పి డెఫినేషన్స్ అనమాట. ఓకేనా?
ఇన్ దట్ వే మీకు ఈరోజు కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈరోజు మనకి మంచి కాన్సెప్ట్లే జరిగాయి. ఓకేనా? సో మనం కార్తీక్ రేపు నుంచి రియల్ టేబుల్స్ క్రియేట్ చేయడం, వాటి మీద వర్కౌట్స్ చేయడం అనేది జరుగుతాయి. ఓకేనా కార్తీక్? డాట్ నెట్ వాళ్ళకి. ఓకే సార్. సో నీకు ఇది షేర్ చేస్తాను. సో ఇంకేంటి, ఇది ఇప్పుడు చెప్పిన దాని మీద గౌరీప్రియ ఎవరండి? ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. ఓకే, వాట్ ఈస్ ద టేబుల్? The combination of rows and columns. ఓకే, గుడ్. వాట్ ఈజ్ మానస? హలో మానస యాదవ్, కెన్ యూ హియర్ మీ? హలో, ఏంటి క్వశ్చన్స్ అడిగితే లెఫ్ట్ అయిపోతుందా చాలామంది? మేఘన అంకం, ప్లీజ్ రెస్పాండ్. ఓకే కార్తీక్, నీకు ఈరోజు కాన్సెప్ట్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, హరీష్ ఉన్నారు లైన్లో? హరీష్, రామకృష్ణ? Yes, Satish. యా. వాట్ ఈజ్ మాస్టర్ డేటాబేస్ ఇన్ సిస్టమ్ జనరేటెడ్ డేటాబేస్లో రామకృష్ణ? The primary configuration of data in SQL. ఏంటి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అండ్ సంబంధించినవన్నీ. ఓకే, సో వాట్ ఈజ్ స్కీమా? Data. Schema is nothing but blueprint of the tables. దట్స్ వాట్ వీఆర్ క్రియేటెడ్. ఓకేనా? Yes. ఓకే. పూజా కుమారస్వామి, ప్లీజ్ రెస్పాండ్. యా, ఈరోజు కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? No, sir. వాట్ ఈజ్ ఎంఎస్డిబి? Microsoft database. ఓకే, దాంట్లో మనకి దేనికి రిలేటెడ్ డేటాబేస్, అదే డేటా అనేది దొరుకుతుంది, స్టోర్ అయి ఉంటుంది. హలో, ఓకే అమూల్య? హలో అమూల్య? ఓకే, మీకు డాట్ నెట్ వాళ్ళకి నెక్స్ట్ సార్ క్లాస్ తీసుకుంటారు. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీకు ఇంకా డేటా అనేది, సారీ నోట్స్ అనేది మీకు పంపిస్తాను నేను స్క్రీన్ షాట్. ఓకేనా? ఓకే సార్. హరీష్ చెప్పండి, నేను సార్తో మాట్లాడి ఆయనకి సంబంధించిన మెయిన్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి అడిగి పంపిస్తానని చెప్పి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సార్.